బాబు బాబు నిన్నే మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో, నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలు నయమైంది కదా, అందుకని. అవునన్నయ్య, నన్ను ఆశీర్వదించు. అయ్యో పాప, కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళదామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది? నన్ను చూసి స్వామివారి హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. ఎంతేశారు? 5,000 రూపాయలు. ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. నువ్వు చల్లగా డబ్బులు ఉండాలి తీసుకుని బాబు. ఇది స్వామివారి హుండీలోనే వేస్తాను. ఏ జైలు బిడ్డ. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు. అవసరం అయితే పిలుస్తాం కదా, వెళ్ళు. అమ్మా అమ్మా, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెంలో వేద్దాం. అయ్యో, పళ్ళెంలో వేస్తాయంటి, పాకెట్లో వేస్తాయంటి, రెండు ఒకటే. వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది. అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాల? నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం, వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు. ఆశ, దోశ, అప్పడం, వడ. ఏంటి అలా చూస్తారు? ఇదే తారక మంత్రం. చెప్పండి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. మూఢ